మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పుంగనూరు బామ్మర్ది రమేష్ గారు. కాయలు లేనప్పుడు ఎండలు, కాయలు ఉన్నప్పుడు వానలు, ఏంది ఈ రోత? 10 రోజుల నుంచి పడి 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 మొండమోపు చేస్తూ ఉంది అన్ని పంటల్ని. మా రైతులు ఎలా కోలుకునేది ఏమో. వర్షం భారీగా పడి నిలిచిపోతే ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ ఆకాశం మేఘావృతమై ఎండ పడకుండా చెజులు పడుతుంటే మాత్రం మహమ్మద్ రమేష్ గారు చెప్పినట్లు పంటలు కానీ శత్రువే అది. ఇప్పుడు ప్లాంటేషన్ చెయ్యొచ్చా? నార్త్ సైడ్ ప్లాంటేషన్ ఎలా ఉంది చెప్పండి కుమార్ గారు. అన్న, నార్త్ సైడ్ ప్లాంటేషన్తో మనకి ఇక సంబంధం లేదు. మన సీజన్ ముగిసింది, ముగియబోతుంది. వాళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. మన వైపు ఏమైనా కాయలు తగ్గితే అటు నుంచి ఇటు కాయలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇటు నుంచి అటు కాయలు ఈ సమయంలో నవంబర్ డిసెంబర్ ఎప్పుడు వెళ్ళలేదన్నా. ఇప్పుడు వాళ్ళ ప్లాంటేషన్తో మనకు అవసరం లేదు. మన ప్రాంతం ప్లాంటేషన్ చూసుకోండి, ప్లాంటేషన్ చేసుకోండి. కాకపోతే రాను అనుసరింది కాబట్టి మితంగా నాటుకోండి. ఇక మనం మరొక పరిశీలిస్తే రామాంజలి గారు, మన ప్రోగ్రాం మీ కామెంట్లు నా సమాధానం కదా అన్న. సెప్టెంబర్ రేట్ చెప్పండి సయ్యద్ అన్న, ప్లీజ్ టెల్ మీ అన్న. వర్షాలైతే కుంటల్లో, చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో నీరు రాలేదు, కానీ పంటలు టమోటా పనస అన్ని పంటలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేసింది. లేత తోటలు అంటే ఆ తోటలు ఇప్పుడు కటింగ్ పడేటివి, కటింగ్ పడుతున్న 1-2 ఈ తోటలకు ఒకవేళ దెబ్బతిన్నా కూడా పెద్దగా నష్టం ఏమి లేదు, కానీ ఈ కడా తోటలు చాలా వరకు అన్నీ వెళ్ళిపోయాయి. ఎండ పడితే మాత్రం ఈ కడా తోటల కాయలు ఎంతవరకు ఉంటుందన్నదే క్వశ్చన్ మార్క్. సెప్టెంబర్లో అయితే రేటు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడైతే ప్రస్తుతం తోటలు లేవన్నది సమాచారం. సెప్టెంబర్లో ధరలు బాగా వెళ్తున్న అంచనా అందరికీ ఉంది. మరి చూడాలి కాలం యొక్క నిర్ణయం ఎలా ఉందో. ఒక్క విషయం మీకు అందరినీ మనం తెలుసుకున్నాను. ఈ ఊసికాయలు విపరీతంగా ఊసి ఉన్నవి, నల్ల మచ్చలు పడ్డవి, నల్లగా తిరిగిన కాయలు, పచ్చి కాయలు దయచేసి మరి తీసుకురావద్దండి. మీరు నష్టపోతారు, మీ శ్రమంతా వృధా అవుతుంది. అన్న, మా సైడ్ భారీ వర్షం 10 days అయింది, వర్షం తగ్గడమే లేదు. కృష్ణా గారు ఇటువైపు కూడా అదే పరిస్థితి. అన్న, సెప్టెంబర్లో రేట్స్ ఉంటాయన్నా ప్లీజ్ చెప్పండి అని ఝాన్సీ గారు అడిగితే దానికి వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సెప్టెంబర్ నెలలో టమోటా గోల్డెన్ డేస్ అని తప్పకుండా. శివకుమార్ గారు, సెప్టెంబర్లో రేట్స్ ఉంటాయా అన్న ప్లీజ్ చెప్పండి ఝాన్సీ గారు అడిగితే శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే టమోటాకి గోల్డెన్ డేస్ వస్తుంది తప్పకుండా. ఇదైతే వాస్తవం. ఇవాళ కూడా అంగళ్ళు మార్కెట్లో పొడిగా ఉన్న మీడియం కాయలు, తడి లేకుండా పొడిగా ఉన్న మీడియం కాయలన్నీ 650 రూపాయలు పైమాటే. తడికాయలు, ఈ పచ్చికాయలు రైతులు కంగారు పడి పచ్చికాయలు కూడా తీసుకొచ్చారు. ధర పెడుతుందేమో దొరకలు అడుగుతున్నారని చెప్పి, కానీ అవి ధరలు వెళ్ళలేదు. ఏదేమైనా సూర్య సాక్షాత్కారం కావాలి, ఎండ బాగా పడాలి. ఎండ 2-3 కంటిన్యూ ఎండ వస్తే తప్ప ఈ తోటలు పాత తోటలు ఏ మేరకు ఉంటాయి, ఎన్ని కాయలు రాలిపోతాయి, దిగుమతి ఎంత వస్తుందో అన్నది అప్పటి వరకు మనం అంచనాకు రాలేము. వాతావరణం చూస్తే మార్పు రావడం లేదు. మనమందరం తొందరగా ప్రార్థిద్దాం, వాతావరణంలో మార్పు రావాలి. టమాటా ధరల విషయంలో మనకు ఒక అంచనా దొరకాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.